రుద్రవీణ చిత్రం నుండి సిరివెన్నెల గారు రాసిన మరో ఆణిముత్యం మీకు వినిపిస్తున్నాడు శ్రీయన్ కంసాలి. కథానాయిక పేరు లలిత కాబట్టి ఇళయరాజా గారు లలిత రాగంలో స్వరపరిస్తే సిరివెన్నెల గారు ఆ ట్యూన్కి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒరిజినల్గా పాడిన వారు యేసుదాస్ గారు, చిత్ర గారు. ఇప్పుడు పాడుతున్నది శ్రీయన్.
విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిది ఉదయరవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయరవి కిరణం మెరిసినది అమృత కలశముగ ప్రతి నిమిషం అమృత కలశముగ ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసినారు రఘువరమిది లలిత ప్రియ కమలం విరిసినది కలిపే సూత్రం సాంద్రరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం మురివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మలుపులు తేటి పలకుల కిలకల కిలకిల తీగ సొగసలు తొణికిన విలవిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితర మృగరవళి తూగుతున్నది మరులవని తేట విడికుడుకుల నటగరని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కొలనిది ఉదయరవి కిరణం మెరిసినది మనసు పటు భాగమా ఊహలి ఉనికి పటు ప్రాయమా హిందోళంలా సాగి అందాల చెలయమ్మ ఆని మధువనమా ఆమని మధువనమా చినుకు పెడికి చిగురు తొడగపోవమ్మా ఎవరి కనుల చిలిపి కలవనువమ్మా సరిగ సరిగ మదని సరిగ సరిగ మదని సాసుని దాత మామ గమదని రిసగా నిని గగ నిని గగ నిని గగ నిని గగ సగ మగ సరిగ ని మగని సరి సగ సగా పసిడి దిక్కువలు పండు వెన్నెలలు పసికణాలు పరువాల వెన్నెవలు కలిపి నిన్ను మలిచారు ఈ మొక్కమ్మా పచ్చనైన వరి చీల సంపదలు సఖిలకు మురి పాల సంగతులు కళ్ళ ముందు ఈ తాడి ముద్దుకుమ్మా పాల కడని కిరటాల వంటిది ఏ కాడుగు తినయదను నీటికి నమ్మ పొంగినమ్మా సంబరమా
మైత్రి సభ్యులందరికీ నమస్కారం అండి. సుమారు 13 సంవత్సరాలుగా మైత్రితో నాకున్న చిన్న అనుబంధం ఇలా పాటల ద్వారా అన్నమాట. నాకు తెలుసున్న పాటల్ని ఎప్పుడు ప్రతి ప్రోగ్రాంకి వచ్చి మిమ్మల్ని అలరించడమే నా డ్యూటీగా చేస్తూ ఉన్నాను చాలా ఏళ్ళ బట్టి. సో ఈరోజు మైత్రి ఇలా 13th యానివర్సరీ అనగానే విజయ్ చెలవేరి గారు ఇలాగ సీతారామ శాస్త్రి గారు ఈ మధ్యన ఇలాగ అయిందని తెలిసి ఆ సందర్భంగా కూడా మనం ఒక చిన్న ట్రిబ్యూట్ చేస్తున్నాం రామని చెప్పారన్నమాట. అప్పుడు వెంటనే సరే నువ్వు కూడా ఒక పాట పాడు అంటే నాకు వెంటనే స్ఫురించిన సాంగ్ ఇది మాట. జనరల్గా మనం ప్రతి ప్రోగ్రాంలో కూడా సీతారామ శాస్త్రి గారు రాసిన కొన్ని వందల పాటలు ఉన్నాయి, మంచి మంచి డ్యూయెట్లు ఉన్నాయి, భావ ప్రకటన ప్రకటించే మంచి మంచి పాటలు ఉన్నాయి, ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. కాకపోతే సీతారామ శాస్త్రి గారికి చాలా హక్కును చేర్చుకునే పాట ఈ పాట అండి చెప్పుకోవాలండి. అంటే ఒక సినిమా కోసం రాసిన పాట కాదు ఇది, ఎప్పుడో రాసి పెట్టుకున్నారు ఆయన. దాన్ని చక్రం సినిమాలో వాడడం జరిగిందన్నమాట. సో ఈ పాట గురించి ఎన్నో అంటే పాట మీరు చాలామంది వినుంటారు. ఈ పాటలో రకరకాల మీనింగ్స్ కన్వే చేయొచ్చని చాలా సందర్భాల్లో చెప్తారు ఆయన. సో ముఖ్యంగా శాస్త్రి గారు సినిమాల్లో ప్రవేశించే టైంకి అప్పటికే వేటూరి గారి కలం చాలా బలంగా పాటలు రాస్తుంది అన్నమాట అప్పటికే. అప్పుడు అలాగా ఆ సిరివెన్నెల గారు ప్రవేశించి ఇంకా ఒక ఊపు అందుకున్నారు అప్పటి నుంచి. సో ఈ పాట గురించి చెప్తూ ఆయన రవి కవి అంటాం కదా, సూర్యుడు కవి మాట, వాళ్ళిద్దరికీ చాలా ఎక్కువ పోలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆయన ఏమన్నారంటే ఆయన రవి అంటే సూర్యుడు కిరణాన్ని తన కూతురుగా మన భూమండలానికి వదిలితే ఆ కూతుర్ని చాలామంది అలా కిరణాలు అలా ఎన్నో కిరణాలు సూర్యుడు వదిలితే అలాగో పాట ద్వారా నేను ఎన్నో పాటలను వదులుతున్నాను అన్నమాట ఒక కవిగా అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు అన్నారు. అలాగే ఆయన ఈ పాటలో ఇంకా చాలా కావ్య కన్య అని చెప్పేసి ఇలాంటి మీనింగ్స్ ఎన్నో వస్తాయి, మీరే వింటారు ఇప్పుడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై
కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సాగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలి నా పాట పాపలు గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలి నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలిన హృదయంలో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మైత్రి గురించి మాట్లాడమన్నారండి విజు గారు. సో సుమారు ఇందాక చెప్పినట్టుగా మైత్రితో నాకు ఆల్మోస్ట్ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్ చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే మైత్రి గురించి ఇంత మంచి ఆర్గనైజేషన్ గురించి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే మామూలుగా మనం ఒక పర్సన్ ఇంట్రడక్షన్ అంటే మనం మామూలుగా ఒకప్పుడు హలో అని చెప్పుకున్నట్టు మనకి పూర్వకాలంలో ప్రవర్ అని చెప్పేవారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా గురించి నేను చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభమోద భార్గవ చవన అప్లవన ఔరు జన దగ్గర పంచాయ విషయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రస్య రామ్ దుర్వస్ల నామధేయస్య ఇలా చెప్తామన్నమాట. అహంభూ అభవదే. సో అలాగా ఒక మనిషి గురించి కాకుండా ఒక సంస్థ గురించి చెప్పాలంటే మరి ఇంకెంత చెప్పాలి, చాలా ఉంటుంది కదా. కాకపోతే టైం ఎక్కువ లేదు కనుక నేను క్లుప్తంగా ఒక 3 minutesలో మైత్రి గురించి చెప్తాను. సో డిసెంబర్ 14వ తారీఖున ఒక 8 మంది సభ్యులతో మైత్రి ఆవిర్భావం జరిగిందండి. ఆ రోజున అప్పటి నుంచి ఇంకా చాలా దినదిన ప్రవర్ధమానంగా ఇంతింతే ఓట్లంతే అన్నట్టుగా ఈ ఆర్గనైజేషన్ ఎంతోమంది సభ్యులను యాడ్ చేసుకుంటూ పోతూనే ఉంది. ఒక్క మైత్రి సభ్యులతో కాకుండా మైత్రితో పాటుగా ఇతర ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ ఇస్తూ ఎప్పుడు కూడా, ముఖ్యంగా మన లోకల్ తామాయి తేనెట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్, నాన్ తెలుగు ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తూ తోచినంతగా ఎంతైతే అంత. అలాగే ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ పెట్టిన రీజన్ ఈజ్ విజిటింగ్ పేరెంట్స్ కోసం పెట్టింది. అలాగే విజిటింగ్ పేరెంట్స్ కోసం ప్రతి 2 వారాలకి ఒకసారి, ఐ థింక్ ఎవ్రీ ఆల్టర్నేట్ సండే కదండి, ఐ థింక్ సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే రెగ్యులర్గా కలుస్తూ అప్పటి నుంచి ఎంతో చక్కగా ఎంతో హ్యాపీగా ఆనందంగా మైత్రి సభ్యులందరూ చాలా ఆనందంగా చేసుకుంటూ ఉంటారు ఈ
ప్రతి 2 వారాలకి జరిగే కార్యక్రమాలు. సో డిసెంబర్ 14తో మొదలైంది అలా 2008లో. ఆ రోజు జరిగిన టాపిక్ ఏంటంటే ఇనాగరల్ టాపిక్ కింద ఆ రోజు ద డైలమా ఆఫ్ ఏ టిపికల్ ఎన్ఆర్ఐ టు స్టే ఇన్ యుఎస్ ఆర్ గో బ్యాక్ టు ఇండియా అనే టాపిక్ తీసుకుని మాట్లాడుకున్నారన్నమాట. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి, ముఖ్యంగా పేరెంట్స్ దగ్గర మాట్లాడాలంటే. ఎందుకంటే మనం అందరం కూడా వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో బ్యాక్ వెళ్ళిపోదాము, ఎంతో కొంత కోడ కట్టుకుని బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటాం అన్నమాట. బట్ నేను అలాగే అనుకున్నాను. హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం, 2013లో సిటిజన్షిప్ వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుని అలా అప్పటి నుంచి అలా ఉండిపోవడం జరిగింది అన్నమాట. సో ఎనీవే ఫెంటాస్టిక్ టాపిక్ తీసుకున్నారు అప్పుడు. సో 2008లో ఆ రకంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి. తర్వాత 2009లోకి వచ్చేసరికి ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్ జరుపుకున్నాం. ఆ రోజు మీ అందరికీ చాలామందికి సుపరిచిత పరిచయం ఉన్న వాళ్ళు అయి ఉండాలి ఆయన. అలాగే మన వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ తెలుగు కమ్యూనిటీ మెంబర్ శ్రీ బ్రహ్మరాజు వేణుగోపాలరావు గారు, అలాగే డాక్టర్ రవిశర్మ గారు, అలాగే శ్రీ నరేందర్ రెడ్డి గారు, వాళ్ళ ముగ్గురు సారథ్యంలో ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్ చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం అప్పుడు. అలాగే ఆ రోజు జరిగిన కార్యక్రమాల్లో స్టేయింగ్ ఫిట్ విత్ యోగా బై శ్రీ కృష్ణ గౌరగ గారు, ఇక్కడ ఉన్నారు కదా కృష్ణ, ఆయన ఆ రోజు నుంచి మొదలుపెట్టండి ఇప్పటివరకు కూడా ఆ యోగా కార్యక్రమాలు అలా కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. సో దట్స్ గ్రేట్ థింగ్ అది. అంటే ఇప్పుడు ఈ రోజులో చాలామంది మనకి ఫిట్నెస్ మీద లేకపోతే హెల్త్ కాన్షియస్ మీద యోగా చేయాలి, లేకపోతే పరిగెత్తాలి, సైకిల్ తొక్కాలి, జిమ్కి వెళ్ళాలి అని కాకుండా అప్పుడు ఆయన మొట్టమొదటి యానివర్సరీ అప్పటి నుంచి ఆయన అందరికీ కూడా పిల్లలకి చెప్తూ, ఆయన చేయిస్తూ పిల్లలకు కూడా చెప్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకు. అలాగే అదే సంవత్సరంలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి, మైత్రి అప్పటికి ఫస్ట్ యానివర్సరీ జరుపుకోవడంతో పాటే మైత్రి అంటే ఏంటో తెలుసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగ అట్లాంటాలో మైత్రి అని చేస్తున్నారట. మన ఊళ్ళో కూడా ఇలాంటి చేసుకుంటే ఎంతో బాగుంటుంది, విజిటింగ్ పేరెంట్స్కి ఇలా చక్కగా ఒక మీటింగ్లో పెట్టుకుని చేసుకుంటున్నారని చెప్పేసి అలా అనుకుని డాలస్లో టాంటెక్స్ ఆర్గనైజేషన్, ఐ థింక్ దట్స్ ద ఆర్గనైజేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు అక్కడ కూడా మైత్రి అనే చాప్టర్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ మాధవ్ దర్బా, ఐ థింక్ యువర్ ద వన్ ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్ అనుకుంటా కదా అక్కడ. అంటే నువ్వు చెప్తే వాళ్ళకి తెలిసింది అని చెప్పేసి అన్నారు. సో అలాగా అప్పటి నుంచి మైత్రి అలాగా అంటే ఇన్స్పిరేషన్గా కూడా మొదలయ్యి వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఆ తర్వాత 2010లో అండి, 2010లో బ్రహ్మాండమైన ఈవెంట్స్ చేసుకున్నారు అనమాట. అంటే విజు చెల్వారి గారు నాకు ఒక గూగుల్ డాక్ షేర్ చేశారు. అందులో మొత్తం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మైత్రి ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నాం అని చెప్పేసి సుమారు అందులో 60 ఈవెంట్స్ ఉంటే 60 ఈవెంట్స్లో ఆల్మోస్ట్ 2012 లోపలనూ ఆల్మోస్ట్ ఒక 30 ఈవెంట్స్ దాకా జరిగాయి. సో ముఖ్యంగా 2010 ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇయర్ అని చెప్పుకోవాలి మైత్రికి. ఆ ఇయర్లో ఎన్నో మంచి ప్రోగ్రాంలు జరిగాయి. అందులో ముఖ్యంగా మైత్రి సభ్యులు అందరూ కలిపి సుమారు ఒక 35 మెంబర్స్ అండి. దే విజిటెడ్ నాష్విల్ అన్నమాట. ఎ ట్రిప్ టు నాష్విల్ టు అటెండ్ జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి అక్కడ జరుపుకున్నారు. ఎంతమంది వెళ్ళారండి ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి? సో ఆల్ సీనియర్ సభ్యులందరూ వెళ్ళారు ఆ ప్రోగ్రామ్కి. ఐ థింక్ అది చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పారు విజు గారు. చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మీ అందరికీ తెలుసు నాష్విల్లో గణేష్ టెంపుల్ చాలా పాపులర్ అక్కడ. సో వాళ్ళు ఒక 3 డే ఫెస్టివల్లా చేస్తే మైత్రి సభ్యులు కూడా అక్కడ యాడ్ అవ్వడం జరిగింది. అలాగే అదే సంవత్సరం 2010లోనండి, అప్పటి నుంచి నేను మైత్రికి ఎవ్రీ ఇయర్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఏ మ్యూజికల్ కాన్సర్ట్ అన్నమాట. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇయర్. మీరు కోరిన పాటలు అని చెప్పేసి ఒక టైటిల్తో గ్లోబల్ మాల్లో ఒక ప్రోగ్రామ్ చేశాము. ఆ రోజు లక్ష్మీ వేదాల గారు, అలాగే ఇంకా చాలామంది మన వెంకట చిన్నపట్ల, ఫనీ డొక్క, మన ఇంకా లోకల్ సింగర్స్ చాలామంది మనకు అప్పుడు పాడేవాళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారన్నమాట. అదే సంవత్సరం ఈ మీరు కోరిన పాటలు అనే టైటిల్ విజు గారే పెట్టారండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన చేసే ప్రతి కాన్సెప్ట్కి ఒక టైటిల్ పెడుతూ ఉంటారు ఆయన. విజు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడ ఉన్నారు. సో అలాగే ఇయర్ అయితే ఇంకా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కదా, ఇంకా ఇలాగే చాలా మంచి మంచి టైటిల్స్ పెట్టారు. విల్ టాక్ అబౌట్ దట్. సో అదే సంవత్సరం 2010లో వేటూరు సుందరరామూర్తి గారికి మనం ఒక ట్రిబ్యూట్ జరుపుకున్నాం. ఐ థింక్ అదే ఇయర్ ఫనీ వేటూరు గారు. సో ఆ రోజు 2010లో ఆ కార్యక్రమం జరుపుకున్నాము. అలాగే అదే సంవత్సరంలో అండి భాగవతం మీద ఒక కార్యక్రమం జరిగింది.
డాక్టర్ శ్రీ బీకే మోహన్ గారు ఇక్కడ ఉన్నారో లేదో మనకు వచ్చి ఇప్పుడు బీకే మోహన్ గారు అలాగే వారితో పాటుగా వారి తండ్రి గారు వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు భాగవతం పద్యాల మీద. అదొక వన్ ఆఫ్ ద హైలైటెడ్ ఈవెంట్ అని చెప్పుకోవాలి 2010. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇయర్ బై ఇయర్ ఇక్కడ ఉన్న చాలామంది సీనియర్ సభ్యులకి ఇవన్నీ మీకు ఆ మెమరీస్ గుర్తొస్తాయని చెప్పేసి. అలాగే 2011కి వస్తే ఇంక మనం ఒక చాలా ఇంపార్టెంట్ సెమినార్ జరిగిందన్నమాట. 2011 ఈజ్ ద మన లోకల్ తెలుగు అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా దాని 30th యానివర్సరీ ఈవెంట్ జరిగింది. మన ఫ్యూచర్ కాబోయే తామా ప్రెసిడెంట్ బ్రదర్ సాయిరామ్ కారుమంచి ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రస్తుతం కల్చరల్ సెక్రటరీ శ్రీవల్లి గారు ఇక్కడ ఉన్నారు. సో ఆ తామాకు కూడా ఆ ఇయర్ సపోర్టింగ్ ఈవెంట్లో చేశారన్నమాట. ఆ రోజు జరిగిన టాపిక్ ఏంటంటే తామాలో ఛాలెంజెస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఇన్ చేంజింగ్ టైమ్స్. ఈ టాపిక్ కూడా ఎవరు మీరే పెట్టారా టైటిల్ విజయ్ గారు? అంతా మీరే అంటారు. సో ఎక్సలెంట్ టైటిల్ అండి. సో డెఫినెట్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో మంచి టైటిల్తో మంచి ప్రోగ్రామ్ జరిగింది ఆ సంవత్సరం. ఇంకా నెక్స్ట్ ముందరికెళ్తే 2012లో అండి 2012లో మైత్రి సభ్యులతో పాటుగా ఇప్పుడు యోగా ఇందాక అంకుల్ కండక్ట్ చేసినట్టుగానే వేరే మెంబర్స్ని కూడా తీసుకొచ్చి మన మైత్రి మెంబర్స్కి అందరికీ అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి అట్లాంటిలో వన్ ఆఫ్ ద పాపులర్ యోగా ట్రీట్ చేసే యోగా అండ్ మెసాజ్ థెరపిస్ట్ అని చెప్పుకోవాలి ఆయన డాక్టర్ సతీష్ నాయర్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా ఒక మంచి యోగా సెషన్ అది చెప్పించారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఆ ఇయర్లో జరిగింది ఒక 10 weeks రామాయణం అని చెప్పేసి రామాయణంలో బాలకాండం తీసుకుని ఒక కార్యక్రమం చెప్పారు. ఆ కార్యక్రమానికి సంధానకర్త మన మధ్యలో మన ఎదురుకుండానే ఉన్నారు శ్రీ ఓలేటి నరసింహారావు గారు. ఓలేటి రావు గారు అంటే మనం అందరం ఒకసారి నుంచోండి సార్, మీరు అందరూ తెలియాలి అందరికీ. రావు గారు సారథ్యంలో, అలాగే ప్రసాద్ నిమ్మగడ్డ గారు ఇక్కడ ఉన్నారా, ప్రసాద్ గారు, అలాగే మిత్రుడు హరి పోతుకొచ్చి, వీళ్ళ ముగ్గురు కూడా ఆ కార్యక్రమానికి ముందరుండి జరిపించారు. 2012లో జరిగిన దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి. 2013లోకి వస్తే మళ్ళీ అలాగే ఒక అద్భుతమైన ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఒకటి చేసామండి. బర్క్మార్ స్కూల్ అనుకుంటా కదా విజయ్ గారు, లెండ్ ఏ హ్యాండ్ అని చెప్పేసి ఆ రోజు ఒక 2 ఆర్గనైజేషన్స్కి ఫండ్ రైజింగ్ ఈవెంట్ అయిందన్నమాట. ఒకటేమో న్యూయార్క్లో ఎక్కడ ఉంది నాకు గుర్తులేదు అది. రెండో ఈవెంట్ మన మిత్రుడు జనార్దన్ పనుల శాంతినికేతన్కి ఫండ్ రైజింగ్. ఒకసారి బ్రదర్ ఒకసారి నుంచి జనార్దన్ అందరికీ తెలుసు, అప్పటి నుంచి కూడా శాంతినికేతన్కి అంచెలంచెలుగా ఎంతో ముందరికి వెళ్తుంది అప్పటి నుంచి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ యూఆర్ డూయింగ్ బ్రదర్. సో ఆ రోజు ఒక మంచి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేసాం. ఆ రోజు ఆ 2 ఈవెంట్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే అదే సంవత్సరం పెమ్మరాజు వేణుగోపాలరావు గారికి పెమ్మరాజు వేణుగోపాలరావు గారి పేరు మీద అలాగే మైత్రితో కలిపి పి వేణుగోపాలరావు గారు అండ్ మైత్రి అవార్డు అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారండి 2013లో. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఇంకా మైత్రి సంస్థ ఒక్కొక్కరిని తీసుకుని వాళ్ళకి ముఖ్యంగా లిటరీ అండ్ కల్చరల్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ అవార్డు ఇస్తూ వస్తున్నారు. 2013 దాకా వచ్చాను. ఇంకా మిగతాది నేను ఐ గో వెరీ క్విక్. 2014లో నాటా ఈవెంట్ జరిగింది మనకి. నాటా ఈవెంట్లో మైత్రి పార్టిసిపేటెడ్ అనే బిగ్ రోల్ అండి. అలాగే ఆత్మార్పణ ఒక ఈవెంట్ జరిగింది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో. పెమ్మరాజు వేణుగోపాలరావు గారు రాసిన పద్యాల పుస్తకం వచన కవిత్వం, దానికి మైత్రి కూడా దానికి చేయూతను అందించింది. అలాగే 2015లో మనందరికీ తెలుసు హరి పోతుకొచ్చి కూతురు మేఘనా పోతుకొచ్చి తను పాడుతా తీగ విన్నర్ అండి. తను బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేసిన పాడుతా తీగ విన్నర్. దానికి ఆ సందర్భంగా ఆ అమ్మాయిని మనం మైత్రి కార్యక్రమం ఒకటి చేసుకుని ఆ అమ్మాయిని పురస్కరించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 2016లో ఇండియా నుంచి వచ్చిన ఫణి వంశీ అనే అతనితో ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో మన శ్రీవల్లి గారు, భాను గారు మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో అండి అంతరం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసాము. అంతరం అది సుహాసిని యాక్ట్రెస్ తను వచ్చారన్నమాట ఇయర్.
ఆ ఇయర్ వచ్చిన ప్రోగ్రాంలో మైత్రి టుక్ ఏ మేజర్ పార్ట్ అండ్ నీలిమ గడపను గారు కోఆర్డినేట్ చేశారు ఆ రోజు ఈవెంట్. సో వీ డిడ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ విత్ మైత్రి. అదే సంవత్సరం ఇందాక నేను చెప్పినట్టుగా విజయ్ గారు ఈ కేమ్ అప్ విత్ అనదర్ గుడ్ టైటిల్ 100% సినారే అనే టైటిల్తో సి నారాయణ రెడ్డి గారి పాటలతో ఒక మంచి ప్రోగ్రాం చేసాం. పాడిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది ఆ కార్యక్రమం. ఆ తర్వాత 2018లో మళ్ళీ గీత్ గాతారోహం అని చెప్పేసి ఇంకో ప్రోగ్రామ్ ఇలాగ హిందీ పాటలతో కార్యక్రమం చేశాం, తెలుగు పాటలే కాకుండా. అలాగే అదే సంవత్సరం కేరళ విక్టిమ్స్ కోసం అని చెప్పేసి ఒక కల్చరల్ ఈవెంట్ చేయడం జరిగింది మైత్రి. 2018లో మైత్రి ఇలాగే ఇందాక నేను చెప్పిన ప్రేమరాజు వేణుగోపాలరావు గారికి కలిపి ఇలా అవార్డిస్తున్నట్టుగా జిఎస్ రెడ్డి గారు మైత్రి కలిపి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి అప్పటి నుంచి. రామ్ ప్రతి ప్రోగ్రామ్ టైటిల్ కూడా ఆయన పేరు ఉండేది. అంతరం అన్నప్పుడు అంతా రామ్ అనుకున్నారు. అలాగంటే టైటిల్స్ ఇన్నోవేటివ్గా లేకుండా ఆయన పేరు వచ్చేట్టు కూడా పెట్టాను అప్పుడప్పుడు. అది మీకు గమనించలేదు. ఇందాక మ్యూజిక్ స్టార్ట్ చేయమంది ఫస్ట్లో నేను చెప్పాను, కొంచెం మర్చిపోయాం మేము. సో అంతే మిమ్మల్ని వెళ్ళమని కాదు, ఇక్కడ టాక్ ఫర్ ఎవర్. ఉండండి ఇంకా ఉన్నాయి. యా, సో I need to talk a little more about Ram. Ram has been associated with Maitri right from the day one. నేను లేకపోయినా రాముణ్ణి నడిపించినటువంటి రోజులు ఉన్నాయి. అతన్ని పొగడట్లేదు, ప్రశంసిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు పక్కన ఉన్నాడు పొగిడితే ఇంకో 10 ఏళ్ళు వర్క్ చేస్తాడనేటువంటి ఉద్దేశం ఉండదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీబడి వెరీ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే హీఈస్ #1 సపోర్టర్ ఆఫ్ మైత్రి అదర్ దాన్ మా మెంబర్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ కొంచెం డిస్క్రిమినేటరీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది మీకు. అతను ఒక్కడేనా మరి మేము చేయలేదని అక్కడ పని చూస్తూనే ఉన్నాడు. నేను ఎన్నో చేశాను, శ్రీవల్లి ఒక లుక్ ఇస్తూనే ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఎవ్రీబడి ఈస్ హెల్పింగ్, బట్ మోస్ట్ హెల్ప్ ఐ గాట్ ఫ్రమ్ ఈజ్ రామ్. అండ్ ఐ ఆల్వేస్ సజెషన్ తీసుకుంటాను, అడ్వైస్ తీసుకుంటాను. ఈజ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ విల్ కాల్ యూ అగైన్ టు ద స్టేజ్. దేర్ ఇస్ సంథింగ్ మోర్ ఫర్ యూ.
But unfortunately or fortunately, we always think about senior citizens, but we don't do anything for them. Today, I'm glad to see there are several future senior citizens here among you to help you guys and help us. And Maitri organization started without any selfish reasons for power or glamour or spotlight. That is one reason now
strangely for the success of this organization, because nobody is fighting for my chairmanship or presidentship or secretary, all these things. I really wonderfully support this organization for all the time. I love to see this organization growing for another 50 years at least during his time and many of our time. Thank you so much. One small interruption. Suresh Olam, who has been capturing all your smiles, even while you are taking a nap. Suresh, please come. We would like to present a small memento before he leaves. He has got another engagement. He has got many more programs like this to cover. He is the busiest photographer of Atlanta, Metro Atlanta area today. That's the award for you. The best listener award goes to Pranit Okka because he always listens with closed eyes. That's the way to actually listen to his songs. Okay? So when I found you doing that, I started doing that too. If someone is singing, don't look at that person. Always listen with your closed eyes. You will enjoy a lot. And when you are watching Telugu serials, close your ears. So, okay. Yeah. Jagannatha Bisum Garu, and please. And Krishna Kumari and Ravi Prakash Musini Garu. So, Jagannatha Garu, Jagannatha Bisum Garu, he has been the founder member right from the day one. Right from the day one, this is true. So he used to come, he used to come actually 10-15 minutes earlier than me and set up everything and take care of all the seniors. At that time he was very young, maybe about 40-50 years. So he was not a senior, but he wanted to respect seniors. I'm just kidding. So he has always been a senior, okay. So please give him a very big round of applause while Amarendra Reddy Garu is felicitating him. So he's strong. After we are certified, yeah, please stay. Then we have this wonderful couple, Ravi Prakash Garu and Krishna Kumar Garu. With support kottledu. Support kottavaru Lakshmi Pemaraj Garu, I don't think she has attended today. She has a transportation issue, I think. Nagakumari Parmat Garu, Tanraledu. Yeah. And Narsimha Rao Garu already. Yeah. And please come. E Satyamani Garu, Sundari Garu, please come. Prabhakar Rao Kadiyala Garu. Prabhakar Rao Garu, Rajita Garu, please come. If you haven't noticed, we are going alphabetical, not seniority wise, not anything wise, not age wise. We are just going very alphabetical. Rajyalakshmi and Dasarath Ramay Garu. Madhav Darbar. Why did Madhav Darbar suddenly become a senior? His parents, Ratnamamba Garu, Satyanarayana Murthy Garu, they are no more, and we would like to honor them this way. So through their son, Satish Garu. Satish has brought their parents to Maitri for every meeting. He used to drop them off. Madhav used to bring the parents for every meeting. 15 minutes ముందు తీసుకురావడం, డ్రాప్ చేయడం, మళ్ళీ వచ్చి మళ్ళీ పిక్ చేయడం అనేది జరిగింది. But he loves, and his parents also used to love Maitri a lot. Shri Krishna Gauranga Garu. Shri Krishna Gauranga Garu is Satyamani Vijay Garu. She is no more. We lost her about 2 years ago. She was a wonderful person. She used to love Maitri.
Sri Krishna Gauranga Garu, as we mentioned earlier, is a yoga teacher. There is no subject he doesn't know. Ask him any question. If you ask him about the quantum physics, he'll give you 1 hour lecture. I am not joking, this is serious. Yes. Vijaya and Somaya Kasani. Vijaya Garu Ranattu unnaru. So Somaya Kasani Garu again is a walking dictionary. ఆయన మీకు ఏదైనా చెప్పాలి అన్నప్పుడు గాంధీ గారు ఇలా చెప్పేవారు అని చెప్తారు. అది ఆయన చెప్పలేదు. ఈయన చెప్పదలుచుకుంది గాంధీ గారు చెప్పేవారు, నెహ్రూ గారు చెప్పేవారు అని చెప్తారు. ఆయన టెక్నికల్. సో ఇట్ ఈస్ గాట్ దట్. దట్స్ వాట్ హి డస్. సత్యవతి బలగా గారు. కన్యాకుమారి పోలేటి గారు. Have you noticed there's a lady standing next to me? I will introduce her later on. She's prompting me for everything. Okay. Have you called Krishna Kumari Garu? Have you called Satyavati Garu? No. Yes, we are taking care. Don't worry. Same thing happens round the clock at home. Please leave me alone. Okay, thank you. Thank you, Sanjay, for prompting me. Okay. I know there are many seniors sitting amongst us, and we thank you. All seniors, if you think you're a senior, if you crossed 65 years one day, please come onto the stage. For 1 second, we would like to honor you. స్క్రిప్ట్ అదే ఏమంటాం మనం లిరిక్స్ పెట్టినా కానీ అది చూడకుండా ఓన్గా పడేస్తుంది. అయ్యో అది మర్చిపోయానని మధ్యలో మళ్ళీ అందుకొని పడుతుంది. ఒక్కటే ఇబ్బంది. ఇది జోకే, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ లతా గారు. యూ హవ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ మైత్రి అండ్ వండర్ఫుల్. ఇక్కడే ఉండండి. నెక్స్ట్ పద్మపుచ్చ గారు రానట్టుగా ఉన్నారు. సో ఎనీవన్ కెన్ రిసీవ్ ఇట్. రాఘవాహిని యూ కెన్ రిసీవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పద్మ గారు. వీ కెన్ గివ్ ఇట్ హర్ లేటర్ ఆన్. అండ్ Padma Puchagaru. Next is Panidokka. If anyone doesn't know Panidokka, again, actually he will be penalized. That's the kind of name he has earned in Atlanta. He's a writer, he's a film director, he is a presenter, and also a great father and great husband, and best of all, a good friend of mine for the last 23 years, Panidokka. All in one and cheppantunnaru Jagannath garu. Now we have his brother, big brother from Austin, Ram Dokka garu also. Please come and join us. Next is Pooja Vishnu. Pooja is a part of again 6 Strings. Great voice, wonderful singer. Pooja Vishnu. మీ చప్పట్లు చప్పగా వేయండి. Now I request Sri Krishna Gauranga Garu to come and present awards to next set of artists. Sandeep Kauta. Ram can please accept on his behalf and we'll send that award later on. Sandeep Kauta, he is the winner of NATA, I think one of the contests, even the Idol, Atlanta Idol. Next singer is none other than Shilpa Uppaluru, who has been presenting the cultural segment for the past 2 hours. తనలో ఒక గొప్పతనం ప్రత్యేకత ఏంటంటే తను పాడుతున్నప్పుడు నవ్వుతుంటుంది. అది గమనించండి మీరు. వెన్ యూ స్మైల్, వెన్ యూఆర్ ప్రెజెంటింగ్ ద సాంగ్, ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ అంటే ఆ స్వీట్నెస్ వస్తుంది దాంట్లో. సో షీ ఆల్వేస్ స్మైల్స్. దట్స్ వాట్ ఐ లైక్. థ్యాంక్ యూ. ఫస్ట్ టీచర్ ఆఫ్ మీ గ్రాండ్ చిల్డ్రన్ కి ఫస్ట్ టీచర్ అంట. సో షీ హస్ గాట్ అది కూడా ఉంది. నెక్స్ట్ ఈజ్ శిరీష దుర్వాసుల. శిరీష ప్లీజ్ కమ్. దుర్వాసుల లాస్ట్ మీరు గమనించే ఉంటారు.
She is another Animutyam from Durvasla family. Please come. Proud sister-in-law of Ram Durvasla. She is surprised, pleasantly surprised. Why am I getting this award? Because you came to so many Maitri programs and presented. Why are you so surprised? I am surprised that you are surprised. Please come. Thank you. So the person behind her, the encouragement is Nagesh, husband. He also comes and helps us a lot. Nagesh Durvasla. Then we have Srivalli Caesar. The person who makes a lot of noise in Atlanta at the moment, and if you open Facebook you will see her post. And again we have Sridhar standing there, always encouraging. మొత్తం ఇంటినంతా పిల్లలంతా మేనేజ్ చేసే శ్రీధర్, ఈవిడ మొత్తం ఫేస్బుక్ మేనేజ్ చేయడం, వాట్సాప్ మేనేజ్ చేయడం ఈవిడ చేస్తుంది ప్రస్తుతానికి అయితే. దట్స్ వాట్ ఐ నో అబౌట్ హర్. సో వండర్ఫుల్ సింగర్. మీరు ఏ పాటని ఇవ్వండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, చైనీస్ కూడా చక్కగా పాడగలుగుతారు. నెక్స్ట్ వైభవ్ రాజశేఖర్. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ హిమ్ హియర్ అండ్ ఐ వాంట్ Narayana Swami can take on his behalf. Vaibhav is a great singer. Ragavahini has introduced him to me. Thank you. Now we have Anish Gosanagari. Is he here? Anish, please come. So although you did not come and sing a song in the beginning today, we are giving you so that next time you will be on time. Okay? Then there's one kid that is missing from the list. Who is that? Shriyan Kamsali, please come. He is, yeah. So upcoming singer, Srivalli's and Sridhar's son, Shriyan Kamsali. So Atlanta Mano అనుకోవచ్చు ప్రస్తుతానికి. అట్లాంటో మనో అందరికీ బిరుదులు ఇస్తున్నాను, ఇది ఒకటి తీసేసుకున్నాం ప్రస్తుతానికి ఉంటుంది. సిద్ శ్రీరామ్. Sid Sriram is appropriate, more appropriate than Mano old period. Thank you very much all the artists, and I want Pani to say a few words again on behalf of all the artists, and I also want Ram Doka to say a few words. He has been noticing ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు ఒకసేపు ఏం అర్థం కాదు, నాకు పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు, ఏదో మాట్లాడుతున్నాను. బట్ ఎనీవే లెట్ లిసన్ ఫ్రమ్ యు. అందరికీ నమస్కారం. ముందుగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని టీనేజ్ అనుకోవచ్చు కదా, ఇప్పుడు టీనేజ్లోకి వచ్చిన మైత్రి, టీనేజ్ మైత్రికి కంగ్రాచులేషన్స్, శుభాభినందనలు. ఇక్కడున్న కళాకారులందరికీ కూడా అభినందనలు. తామాతో నాకు 27 ఏళ్ల అనుబంధం, అన్నకు 30 ఏళ్ల అనుబంధం. 92లో అన్న అట్లాంటా వచ్చాడు, నేను 94లో వచ్చాను. అప్పుడు కేవలం తామ ఒకటే ఉండేది. అప్పటి నుంచి తామతో ఉన్నాము. అమెరికాలో మొట్టమొదటి సాహితీ సదస్సు అట్లాంటాలో, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, అక్కడ లైబ్రరీ రూమ్ ఉంది చిన్నది. దాంట్లో నేను, అన్నయ్య, పెమ్మరాజు వేణుగోపాలరావు గారితో కలిసి అమెరికాలో మొట్టమొదటి సాహితీ సదస్సు జరిగింది ఆ రూములో. ఆ తర్వాత మొత్తం అన్ని ఊళ్ళలోనూ సాహితీ సదస్సులు అవి జరిగాయి. సో అలాగా తర్వాత ఎన్నో అసోసియేషన్స్ వచ్చాయి. కొన్ని వచ్చి అక్కడే ఉండిపోయాయి, కొన్ని వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి, కొన్ని వచ్చి దినదిన ప్రవర్ధమానం చెందుతున్నాయి. అలాంటి వాటిల్లో మైత్రి ఆర్గనైజేషన్ ఒకటి. సో ఇంకా కొన్ని విషయాలు మైత్రితో ప్రత్యేకంగా ఉన్న అనుబంధం గురించి చెప్పండి అన్నారు విజయ్ గారు. పెమ్మరాజు వేణుగోపాలరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరిట నెలకొల్పినటువంటి అవార్డు, దానిలో నాకు వంశీ రామరాజు గారు వాళ్ళు వంశీ సంస్థ నుంచి సాహితీ రత్న అవార్డు ఇస్తే నాకు గోల్డ్ మెడల్. చిన్నప్పుడు చదువుకోరా గోల్డ్ మెడల్ వస్తుంది అంటే అక్కడ రాలేదు, కానీ నా సాహిత్యానికి గోల్డ్ మెడల్ ఇచ్చింది మైత్రి సంస్థ. సో అది అలాగే కాళీమాత అనుగ్రహం వల్ల అని చెప్పాలి, ప్రతిభ కన్నా కూడా నంది అవార్డు రావటం ఇండియాలో. అయితే ఒకటి చెప్పాలి, మనకి మన విజయాలని సెలబ్రేట్ చేసుకోవడం తెలియదు. ఇది గొప్ప కోసం చెప్తున్న మాట కాదు. కులాలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా
మనలోంచి ఒకడు వెళ్ళి దేశంకి ఆయన దేశంలో మన ఒకటి పుట్టి ఉండొచ్చు, ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళతోటి పరిగెత్తి ఏదో తీసుకుని వస్తే ఏమిటంటే మన మనిషి గురించి వాడు చేసిన వీడి ఉద్యోగాలు చప్పట్లు పడడం గురించి కాదు, దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకోవాలి. సో అలా చేసినటువంటి సంస్థ అంటే చాలా సంస్థలు గుర్తించాయి. వాళ్ళ ప్రోగ్రాంల మధ్యలో వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారానికి అందరూ వస్తే మనం వాళ్ళకు కూడా ఆయన ఇస్తాం కదా అలాగా. సో అలా చాలా సంస్థలు చేస్తాయి. అయితే కేవలం ఒకే ఒక్క సంస్థ మైత్రి సంస్థ దానికోసమే ఆ ఈవెంట్ కోసమే ఒక సదస్సు చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను ఆ విషయాన్ని. సో అంటే ఇది నా గొప్పతనం. మనలో ఒకళ్ళు విజయం సాధించినప్పుడు మనందరం కూడా దాన్ని పండగలా చేసుకోవాలి. చేసుకుంటే అది స్ఫూర్తి. ఎందుకంటే అట్లాంటాలో ఇన్ని సంస్థలు, అన్ని సంస్థలు మంచి సంస్థలు, అన్ని సంస్థలు మంచి చేస్తున్నాయి. కానీ మనకి సెలబ్రేట్ చేసుకోవడం తెలియదు, మన విజయాలని సెలబ్రేట్ చేసుకోవడం మనకు తెలియదు. సో అది ఇంకొకటి అన్న ఎవరు అంటే ఈ రోజు నాకు ఇలాంటివి ప్రస్తుతానికి ఇది నాకేంటంటే ఇవన్నీ దాచుకుంటాను. ఇవన్నీ కూడా ఇలాంటి ఏ అవార్డు వచ్చినా, నాకు ఏ చిన్న రికగ్నేషన్ వచ్చినా దానికి కారణం స్ఫూర్తి వాడు. సో అందుకని నా అడ్రస్ వాడు. అందరికీ నమస్కారం అండి. చాలా చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మైత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కార్యకర్తలకి, స్వచ్ఛంద సేవలకి అందరికీ కూడా అభివందనలు. మైత్రి సంస్థ గురించి నాకు తమ్ముడు చెబుతున్నాడు గత 12-13 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేది. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా 1994-95 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నప్పుడు 2000 దాకా ఇక్కడ ఉన్నాను. తర్వాత హాస్టల్లో ఉంటున్నాను ప్రస్తుతం. అప్పుడు కలిసేవారు, అందరం గుళ్ళో కలిసేవాళ్ళం. ఒకటే గుడి ఉండేటప్పుడు అక్కడ కలిసినప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు అన్నమాట. ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఏమిటి జరుగుతుంది అనేది అందరికీ కాస్త మిథ్యగా మాయగానే ఉండేది ప్రపంచం అంతా. ఇందాక సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, దానికి తెలుగులో సరైన మాట లేరు. అనుభవజ్ఞులు, పెద్దవారు, ఇంకా చాలా నచ్చిన మాట తల్లిదండ్రులు. మీకు మీ పిల్లలా మేము కనిపిస్తాం, మీరు అందరూ మా తల్లిదండ్రులాగే కనిపిస్తారు. మాకు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరందరూ తల్లిదండ్రులే. అదే మా పిల్లలకు కూడా తెలుగు బిడ్డలు తెప్పుతాం మేము. సో ఇలా అనుకుంటున్నప్పుడు ఒక కాలంలో ఏదో రామకృష్ణ అనుకో గుళ్ళో కలుస్తూ ఉండేవారు. అది జీవితాన్ని చులకన చేయడం, అది సరైంది కాదు. ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు మనం ఆనందించాలి. అలా జీవితాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవాలి ప్రతిదినం. దానికి వయసుతో సంబంధం లేదు. ఇందాక మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్టుగా, ఆ పాటల్లో చెప్పినట్టుగా. అందుకని ఎక్కువ ఏం మాట్లాడకుండా ఒక 2 చిన్న చిన్న వాక్యాలతో ఉన్నటువంటి, మీరందరూ అనుకుంటున్నాను, నా మనసులో కూడా ఉన్నటువంటి చిన్న కవితతో ముగిస్తాను. ఈ కవిత శీర్షిక బ్రతుకు విత్తులు, సీడ్స్ ఆఫ్ లైఫ్ అనుకోండి ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఎదిగేదాకా నన్ను ఎంత తొందర పెట్టావు, ఎదిగేదాకా నన్ను ఎంత తొందర పెట్టావు, ఏ క్షణాన్నైనా పూర్తిగా జీవితాన్ని అనుభవించానా, ఏ రసాన్నైనా పూర్తిగా ఆస్వాదించానా, ఏ క్షణాన్నైనా పూర్తిగా అనుభవించానా, ఏ రసాన్నైనా పూర్తిగా ఆస్వాదించానా, ఎదుగుతూ ఉంటే నన్ను ఎంత పరుగులెత్తించావు, ఎదుగుతూ ఉంటే నన్ను ఎంత పరుగులెత్తించావు, ఏనాడైనా వెనుగు తిరిగి చూసుకున్నానా, ఏనాడైనా వెనుగు తిరిగి చూసుకున్నానా, ఏ క్షణమైనా ఊపిరి నిండుగా తీసుకున్నానా, ఏ క్షణమైనా ఊపిరి నిండుగా తీసుకున్నానా. ఏమిటో ఇప్పుడిప్పుడే కాస్త ఎదిగానని అనుకుంటుంటే కళ్ళ ముందు అప్పుడే జ్ఞాపకాల సుడులు చుట్టడం మొదలెట్టేశావు. ఇప్పుడిప్పుడే కాస్త ఎదిగాను అనుకుంటుంటే కళ్ళ ముందు జ్ఞాపకాల సుడులు చుట్టడం మొదలెట్టేశావు. పెదవి గిరుపులు నిట్టూపుల మధ్యన పతాక సన్నివేశానికి శ్రీకారం చుట్టేస్తున్నాం. ఇన్నాళ్ళు నేనే గుర్తించిన దాన్ని ఇప్పుడు ఎక్కడ వెతుక్కోమంటావు, ఇన్నాళ్ళు నేనే గుర్తించలేదు దాన్ని ఇప్పుడు ఎక్కడ వెతుక్కోమంటావు, అసలు ఎలా చేదాచుకుందానో తెలియదు, ఎవరిని అడిగి తెలుసుకోమంటావు. అది ఏమిటది? వయసు దేవుంది మనస, వయసు దేవుంది మనస, తనువుతో కానే కాదు నా తగవు, ఈ తనువుతో కానే కాదు నా తగవు. నా జీవితాన్ని నేను తిరిగి నిర్వచించుకోవాలి, నా జీవితాన్ని నేను తిరిగి నిర్వచించుకోవాలి. ఇకపై గతంలోనో భవిష్యత్తులోనో కాదు, వర్తమానంలోనే నా బ్రతుకు విత్తులు విత్తుకోవాలి.
ఎదిగే ప్రతి పల్లవంలో నన్ను నేను చూసుకోవాలి. కదిలి కదలని కాలగమనంలో కలిసిపోవాలి. అణువణువున ఏకాత్మత భావాన్ని అనుభవించాలి. ఇవే బతుకు విద్దులు మనందరం. ఇవే. అందరికీ నమస్కారం. అన్న 4 శతకాలు రాశారు ఇప్పుడు దాకాను. మొత్తం 10 పుస్తకాలు, వచన కవితలు, 4 శతకాలు రాశాడు. విజు గారితో పాటు మైత్రి సంస్థకి మా చెల్లెళ్ళు తమ్ముళ్ళందరూ ఎప్పుడు వచ్చి అంటే మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నారు. అందుకే ప్రత్యేక ధన్యవాదాలు అంటే నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తాను. ఈ కార్యక్రమాన్ని అంటే ఈరోజు ఉదయమే నాకు చెప్పడం జరిగింది. ఏమైనా పొరపాట్లు ఉండొచ్చో పెద్ద మనసుతో అందరూ కూడా క్షమించాలని చెప్పి కోరుతూ, మైత్రి అంటేనే కలయిక. మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కలుసుకున్నామంటే నాకు అనిపిస్తూ ఉంది, దీనికి బీజం వేసినటువంటి విజు చిలువేరు గారికి, సంధ్య గారికి మనస్ఫూర్తిగా నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మైత్రి అనేటువంటి ఆర్గనైజేషన్ లేకపోతే మనమందరం కలిసే వాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ విజు గారు అండ్ సంధ్య గారు. ఇకపోతే ఈ డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి అవార్డు, దీని విషయానికి వస్తే కూచిపూడి అనుకుందాం. వీటన్నిటి కళలకు కూడా నిజంగా వారు చదివింది ఒరిగన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఫిజిక్స్లో పట్టభద్రులయ్యి ఎమోరీ యూనివర్సిటీలో ఒక సైంటిస్ట్గా తన ప్రస్తావనాన్ని కొనసాగిస్తూ కళల పట్ల ముఖ్యంగా అట్లాంటా నగరంలో వారు చేసిన సేవలు అమోఘం. 1 కాదు 2 కాదు ఎన్నో. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకి ఫండ్ రైజింగ్ కావాలనుకున్నా కూడా వారు ముందుకొచ్చేసి మన యొక్క సాహిత్యాన్ని, మన సంపదని భావితరాలకు అందజేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లినారు. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మన గాయకులు అనుకుందాము. అలానే ఇక్కడ మనకి చాలా వరకు నృత్యాంజలి సంస్థలు కూడా చాలా వరకు ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలకి కూడా చాలా నేర్పుతా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మనకున్నటువంటి మన భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో అది భావితరాలకు అందించాలన్నటువంటి దాంతో చాలా వరకు వారు చేసినటువంటి సేవలు అమోఘం. ఇండియా నుంచి మనకి సాహితీవేత్తలు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకొని మన సాహితీ సంపదను ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ తామావారి ఆధ్వర్యంలో అనుకుందాము, ఇంకా మిగతా ఇప్పుడు మన మైత్రి ఆధ్వర్యంలో అనుకుందాము. అలా వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మనకున్నటువంటి సాహిత్య సంపదని భావితరాలకు అందజేశారు. ముఖ్యంగా నాకు ఈ అవార్డు ఇచ్చే ముందు విజయ్ గారు, మీరు అంటే మనం అందరం కూడా శిశువు నుంచి వృద్ధాప్యం వరకు రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా అది ఆ కార్యక్రమం అంటే అది జరగాల్సిందే. కాకపోతే ఈ తల్లిదండ్రులతో పాటు మా యువకులను కూడా కొంతవరకు కలిపి ఎప్పుడైనా మీరు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మా అందరిని కూడా ఆహ్వానిస్తే వాళ్ళు కూడా ఏంటంటే యువకుల్లాగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ముచ్చటించుకునే దానికంటే కూడా మా మధ్యన వాళ్ళు కూడా అందరూ కూడా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎంతో ఔత్సాహికులాగా కూడా ఇంకా మేము కూడా యవనంలో ఉన్నాం, మేమందరం కూడా ఇంకా మేము వృద్ధాప్యంలో లేము అనేది వాళ్ళకి అది రానియకూడదు అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఇంకా ప్రతి మనిషి కూడా ఒక 80 సంవత్సరాలు దాటినామంటే శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనందరి మధ్యన యువకుల మధ్యన వాళ్ళు ఉంటే కూడా అది ఆ ఇబ్బందులు ఉండవని చెప్పేసి నేను అనుకుంటున్నాను.